ఇప్పుడు ఉచిత బస్సు సౌకర్యం ఎక్కడి నుంచి ఎక్కడికైనా మొన్నటిదాకా చూసుకున్నట్టయితే తెలంగాణలో ఉన్న ఉచిత బస్సు సౌకర్యం జిల్లాలో మొత్తం తిరిగే విధంగా ఉంది. అక్కడ ఉన్న మహిళలు అలానే ఉద్యోగం చేసే మహిళలు అందరూ కూడా ఉపయోగించుకునే విధంగా ఉంది. కానీ ఏపీలో చూస్తున్నట్టయితే జిల్లాల వారీగానే పెడతాము అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఆ తర్వాత ప్రజలు కూడా దానికి వ్యతిరేకత చూపిస్తారు అని చెప్పి ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చుకుంది. ఆ నిర్ణయమే ఇప్పుడు జిల్లాల వారీగా కాదు, రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా సరే వెళ్లే విధంగా ఉచిత బస్సు సౌకర్యాన్ని నిర్మించిందన్నమాట. ఇది కూడా ఈ ఆగస్టు 15వ తారీఖు నుంచి మొదలవుతుంది. అయితే ఇందులో ఇంకొంచెం మార్పులు ఏంటి అనంటే అది వచ్చేసి ఫ్రీ బస్సుల కోసం అని చెప్పేసి 1000 కొత్త బస్సులను తేగా ఇక మిగతా బస్సులు అన్నింటినీ కూడా రిపేర్ చేయించారు. అయితే ఇదే విధంగా ఎలక్ట్రిక్ బస్సులను వీలైనంత వరకు ఎలక్ట్రిక్ బస్సులను ఉపయోగించేందుకు కూడా ఇప్పుడు ఏర్పాట్లు కూడా తయారు చేస్తున్నారు అన్నమాట. ఈ ఏర్పాట్లలోనే భాగంగా రాష్ట్రంలో ఉండే మహిళలు 80% వరకు అందరూ కూడా అన్ని జిల్లాలకు తిరిగే వారిలాగా ఉండడంతో మిగతా 20% మందికి కూడా సానుకూలంగా ఉండే విధంగా అన్ని జిల్లాలకు ఉండేలాగా నిర్ణయం అయితే తీసుకుంది. అయితే ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు వచ్చిన నిర్ణయాలను చూస్తే ఉచిత పథకాలు ఇందులోనే భాగంగా ఉచిత బస్సు అలానే ఉచిత గ్యాస్ సిలిండర్ల విషయంలో కూడా ఇప్పటి వరకు పార్టీ అయితే ముందు వరకు అయితే వస్తుంది. ఇక కూటమిలో ఇంకెన్ని మార్పులు జరుగుతాయో ఇంకెన్ని ఉచిత పథకాలు బయటికి వస్తాయో అయితే ఒక్కొక్క సందర్భంగా ఇది అన్నిటినీ కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా గ్యాస్ సిలిండర్లు కానీ తల్లికి వందనం కానీ అలాగే ఉచిత బస్సు సౌకర్యం అయితే ఇప్పటి వరకు మొదలయ్యాయి. ఆ తర్వాత ఇంకా రైతు బంధు కూడా మొదలు పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.